సీతారాముల కళ్యాణం వివాహ పంచమి ప్రతి సంవత్సరం మార్గశిరమాసం శుక్లపక్షంలోని పంచమి తిథి రోజు వివాహ పంచమి జరుపుకుంటారు. ఈ ఏడాది మార్గశిర శుద్ధ పంచమి తిథి నవంబరు 25వ తేదీ మంగళవారం వచ్చింది. నవంబర్ 24వ తేదీ రాత్రి ఉదయం 9:22 పంచమి తిథి ప్రారంభమై 25వ తేదీ రాత్రి ఉదయం 11:04 ముగుస్తుంది. సాధారణంగా సూర్యోదయం ఉన్న రోజునే ఆ తిథిగా భావిస్తారు కనుక ఈ నెల 25వ తేదీనే వివాహ పంచమి పర్వాన్ని జరుపుకుంటారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ప్రకారం మార్గశిర పంచమి రోజునే శ్రీరాముడిని స్వయంవరంలో సీతాదేవి వరించి వరమాల వేసింది. అదే రోజు జనకమహారాజు దశరథుని పిలిపించి అందరి సమక్షంలో వారి వివాహం జరిపించాడని తెలుస్తోంది. ఈ రోజున నూతన వధూవరులు దంపతులు భక్తితో పూజలు వ్రతాలు చేస్తే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు రావని విశ్వాసం. ఈ రోజున చేసే పూజలు భార్యాభర్తల మధ్య ప్రేమ, సానుకూలత, సామరస్యాన్ని పెంచుతాయని భక్తులు విశ్వసిస్తారు. వివాహ పంచమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. శ్రీరాముడు సీతాదేవిల అన్యోన్య దాంపత్యాన్ని గుర్తుచేసుకుంటూ వారి చిత్రపటాలను పసుపు, కుంకుమలతో అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చెయ్యాలి. పసుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజించాలి. పులిహోర, పాయసం, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అయోధ్య, కొన్ని ప్రాంతాలలోని రామాలయాలలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపిస్తారు. ఈ సందర్భంగా దంపతులు ఆలయంలో రాములవారి కళ్యాణ వేడుకలు కనులారా వీక్షించి తలంబ్రాలు అక్షింతలుగా శిరస్సున ధరిస్తారు. ఈ సందర్భంగా దంపతులు దానధర్మాలు చేస్తే దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు. వివాహ పంచమి రోజు బృహస్పతిని అరటి చెట్టు రూపంలో పూజించడం వలన వైవాహిక జీవితంలోని సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజు సూర్యోదయంతో అభ్యంగన స్నానం చేసి పసుపు బట్టలు ధరించి అరటి చెట్టుకు పసుపు, చందనంతో పాటు పుష్పాలు సమర్పించిన తర్వాత ధూపం వేసి నెయ్యి దీపం వెలిగించాలి. లక్ష్మీనారాయణుని భక్తితో ధ్యానిస్తూ అరటి చెట్టును పూజించాలి. పంచామృతం, తమలపాకులు, అరటిపండ్లు, పువ్వులతో పూజ చేసి కొబ్బరికాయను అరటి చెట్టుకు నైవేద్యంగా సమర్పించాలి. తరువాత అరటి చెట్టుకు 21 ప్రదక్షిణలు చేసి అరటి చెట్టు ముందు పెళ్లి కానివారు త్వరగా పెళ్లి కావాలని, పెళ్లైనవారు అన్యోన్య దాంపత్యం సిద్ధించాలని కోరుకోవాలి.